నువ్వు యుద్ధానికి వెళ్ళు, నీ సైన్యంలో ఒక్కరు కూడా చనిపోరు అని దేవుడు చెప్పాడు. కానీ ఒకేసారిగా హాయి యొక్క సైన్యము 36 మంది ఇజ్రాయెల్‌ని చంపేశారు. యెహోషువకు డౌట్ వచ్చింది. ఒక విశ్వాసికి వస్తదండి. ఒక విశ్వాసి ఖచ్చితంగా వస్తది. ఏదో జరిగిందంటే ఖచ్చితంగా ఎక్కడో పొరపాటు ఉంది. కుటుంబంలో ఏదో సమస్య వచ్చిందంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మనం దేవునికి సమయం కేటాయించటంలో, వర్తమానం చదువుటలో, ప్రార్థించడంలో, పరిచర్య చేయటంలో, దేవుని గురించి మాట్లాడడంలో, సహోదర సహవాసం చేయటంలో ఎక్కడో ఏదో పొరపాటు ఉంది. యెహోషువ గమనించాడు. ఒక్కసారి యుద్ధాన్ని ఆపేశాడు. దేవుడు వాగ్దానం చేశాడు. మనం ఎవరు చనిపోమని. మనం 36 మంది చనిపోయామంటే ఎక్కడో పొరపాటు జరిగింది. కారణము ఆ యొక్క సంఘంలోకి ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపం వచ్చింది. యెహోషువ సంఘములో వేగులవాన్ని కలిగి ఉన్నాడు. 2 రకాల వేగుల